తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. కీర్తన 103 వచనము 3. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. కీర్తనకారుడు ఈనాటి జీవవాక్యం ద్వారా దేవుని ప్రేమను కరుణను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. పాపాత్ములముగా జీవిస్తున్న మానవాళి తమ తప్పులను గుర్తెరిగి అపరాధాలను గ్రహించి పశ్చాత్తాపపడి మారు మనసు కోరుతూ ఆయన దరి చేరిన ప్రతి ఒక్కరి పాపములను ప్రభువు మన్నిస్తాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవదేవుని ద్వారానే యేసుక్రీస్తు నామంలోనే సకల మానవాళి పాపములు పరిహరింపబడతాయి. కీర్తన 103:12 వచనం ప్రకారం పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. ఎఫెసీయులకు రాయబడినటువంటి లేఖ 1:7 వచనం ప్రకారం క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి, ఆయన కృపావరములచే మన పాపములు క్షమింపబడినవి. యోహాను మొదటి పత్రిక 1:9 వచనం ప్రకారం దేవుని ఎదుట మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చువాడు మన దేవుడు అని వాక్యం పలుకుతూ ఉంది. ఇర్మియా గ్రంథము 30:17 వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేనే మీకు ఆరోగ్యము దయచేసి మీ గాయములను మాన్పెదను అని. నిర్గమకాండము 15:26 వచనంలో మీకు స్వస్థతనిచ్చు యావేను నేనే అని ప్రభువు నుడువచున్నాడు. కీర్తన 41:3 మనము రోగస్థులమై మంచము పట్టినప్పుడు ప్రభు అతనికి సాయము చేసి ఆరోగ్యమును ప్రసాదించును. రాజుల 2వ గ్రంథము 20:5 వచనం ప్రకారం ప్రభువు ఆరోగ్యమును ప్రసాదించునని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించేవాడనియు పరమ వైద్యుడనియు కూడా ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కావున సర్వశక్తిమంతుడైన కరుణామయుడైన పరమ వైద్యుడైన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించుదాం. దేవుని అనుగ్రహాలను పొందుకుందాం. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరమ వైద్యుడా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాము. మీరు ఎల్లప్పుడూ మా దోషముల నుండి పాపముల నుండి మమ్ము క్షమిస్తున్నారు, వ్యాధి బాధల నుండి స్వస్థపరుస్తున్నారు. మా మంచి కాపరిగా, మా జీవనాదినిగా మమ్ములను నీ బిడ్డలుగా చేసుకున్నారు. ఎల్లప్పుడూ మాపై మీ కృపావరములను కుమ్మరించమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.